సకల జీవరాశులు జీవించేది భూమిపైన. ఈ భూమి అనేటటువంటిది ఎంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనం భూమాత అంటాం, భూతల్లి అంటాం. అంటే మన అమ్మకు మన మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత శాంతి ఉంటుందో, అదేవిధంగా భూమికి కూడా అంతే శాంతి ఉంటుందని నమ్ముతాం. ఈ లోకాన్ని భరించేది భూమాత. సకల జీవరాశులు ఈ యొక్క భూమిపైనే జీవించడం జరుగుతుంది. అంటే ఎందరో పాపాత్ములను, పుణ్యాత్ములను కూడా భూమాత మోస్తున్నది. అందుకోసం భూమిని భూతల్లిగా మనం పూజిస్తూ ఉంటాం. మనం ఈ భూమి మీద జన్మించి మన జీవితకాలం ఈ భూమి మీద నివసిస్తూ ఈ లోకంలో మంచో చెడో పేరు తెచ్చుకొని బ్రతుకుతూ ఉంటాం. అదేవిధంగా మనకు తినడానికి కలిగినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో, సకల జీవరాశులు ఇక్కడ తిని ఇక్కడే జీవించడం జరుగుతుంది. అటువంటి భూతల్లిని మనం ఒక అమ్మగా భావిస్తాం. అందుకోసం ఈ భూమి మీద నివసించేటటువంటి మనం అందరం కూడా ఒక తల్లి పిల్లల్లాగా ఉండాలి. ఒకే దగ్గర జీవిస్తున్నాం, ఒకటే దగ్గర ఉంటున్నాం. అందుకే భూమిని మించినటువంటిది ఈ లోకంలో ఏది కూడా లేదు. సకల పంటలు ఈ భూమి మీదనే మనకు వస్తున్నాయి. మనకు ఆహారాన్ని ఈ భూమి అందిస్తుంది. త్రాగడానికి చెరువు రూపంలో మనకు ఈ భూమి నుంచే రావడం జరుగుతుంది. అటువంటి భూతల్లి ఇక్కడ మన దేశంలో జన్మించడం మనం చేసుకున్నటువంటి ఒక పుణ్యఫలంగా భావించాలి. మన యొక్క భూమిని జీవితంలో ఏనాడు కూడా మరవరాదు. అంటే మనం భూమి మీద పడుతూ, భూమి మీద జీవిస్తూ, అదేవిధంగా చనిపోయేటప్పుడు కూడా భూమి లోపలికే వెళ్తాం. భూమాత మనల్ని తన లోపల చేర్చుకుంటుంది. అందుకు భూమాతకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అందుకే మన కన్నతల్లి లాంటిది భూమాత. మన అమ్మ 9 నెలలు మనల్ని మోస్తే ఈ భూమాత మనం చనిపోయేటటువంటి వరకు కూడా మనల్ని మోస్తూ ఉంటుంది. అందుకోసం భూతల్లి ఈ లోకానికే తల్లి. అటువంటి గొప్ప కన్న తల్లి లాంటిది భూమాత. అందుకోసం భూమిలో ఉండేటటువంటి చెట్లు కానివ్వండి,
చెరువులు కానివ్వండి. అందుకోసం భూమాత మనకు అన్నీ ఇచ్చింది, బ్రతకండి అని. అటువంటప్పుడు చెట్లను ఎప్పుడు కూడా కొట్టేయద్దు. చెరువులలో ఉండేటటువంటి నీరును కలుషితం చేయవద్దు. మానవ జాతికి ఉపయోగపడేటటువంటి, ఈ లోకానికి ఉపయోగపడేటటువంటి వేటిని కూడా మనం తక్కువగా చూడవద్దు. భగవంతుడు అనేటటువంటి వాడు మనకు అన్నీ ఇచ్చాడు. భూమాత అంటే కూడా ఒక దేవత లాంటిది. అందుకోసం మన ఈ భూమి మీద నివసించేటటువంటి మానవ జాతి అంతా కూడా ఒకటే భావించాలి. కులం, మతం, వర్గం, భేదం అనేటటువంటివి ఏవి లేకుండా అందరం కూడా ఒక అన్నాదమ్ముల్లా, సోదరుల్లా మెలగాలి. ఈ లోకంలో మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో మనకే తెలియనటువంటి పరిస్థితి. అందుకోసం భూమాతని మనందరికీ స్వేచ్ఛ ఇచ్చి అందరిని ఒకటేలాగా చూసినప్పుడు మన మానవులం మనమెంత, నీ జాతి గొప్పది, నా జాతి గొప్పది, నేను గొప్ప, నీవు గొప్ప అనేటటువంటి భావాలను లేకుండా చేసుకోవాలి. మనమందరం ఒకటి అనేటటువంటి భావనతో మెలగాలి. మనమంతా సమైక్యంగా ఉండాలి. ప్రతి జీవరాశిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ విధంగా ఉన్ననాడే ఈ యొక్క మానవ జాతి కానీ ప్రతి ఒక్కరూ ఒక్కటి కూడా శాంతియుతంగా ఉండడం జరుగుతుంది.